హలో గాయ్స్, ఈరోజైతే చికెన్ లెగ్ పీసెస్ అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రై చేస్తున్నాను, ఎయిర్ ఫ్రైలో పెడతాను. దానికోసం చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, అలాగే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 4 లవంగాలు, కొన్ని మిరియాలు, ఫ్లవర్ 2 ముక్కలు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసేసి పేస్ట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయిలో వాటర్ వేద్దామండి. వాటర్ వేసి అందులో పసుపు, ఉప్పు, కారం, ఇందాక మసాలా చేసుకున్నాం కదా అది వేసి ఒకసారి బాగా కలిపి కొంచెం మరిగిన తర్వాత అందులో ఈ లెగ్ పీసెస్ని అయితే వేసి బాగా ఉడికించేయండి. చూసారు కదా, ఇప్పుడు మసాలా కోసం పసుపు, ఉప్పు, కారం, ఇందాక తీసుకున్నాం కదా మసాలా అది, కొంచెం గరం మసాలా, ఇవన్నీ కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుని పేస్ట్లా తయారు చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ బాయిల్ అయిపోయినాయి అనమాట. వీటిని కూడా తీసుకుని ఆ పేస్ట్ ఈ లెగ్ పీసెస్ అన్నిటికీ కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో అడుగునది ఉంది కదా దానికి ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసిన తర్వాత ఇవన్నీ లెగ్ పీసెస్ నీట్గా పెట్టేసుకుని ఎయిర్ ఫ్రైయర్ అయితే ఆన్ చేసేస్తామన్నమాట. ఆల్రెడీ ఇందులో ఆప్షన్ ఉంటుంది, చికెన్ ఆప్షను. ఆ ఆప్షన్లో పెట్టేస్తే అదే టైమర్ సెట్ చేసుకుంటుంది అనమాట. మనకి ఏదైనా ఎక్స్ట్రా టైం కావాలనుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసి ఆన్ చేసేసుకోండి. చూసారు కదా, ఆఫ్టర్ 25 మినిట్స్ అయితే అది కంప్లీట్ అయిపోయి ఆఫ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ నాకైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఈ ఎయిర్ ఫ్రైయర్తో ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టదు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.